నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. అసలు ఏపీ పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది? ఒకవైపు కేబినెట్ సమావేశాలు అయితే, మరోవైపు పొలిటికల్ రౌడీలు, క్రిమినల్లు అనుకుంటూ కూడా చాలా వరకు స్టేట్మెంట్స్ రన్ అవుతున్నాయి. అసలు ఏ విధంగా ఇవన్నీ జరుగుతున్నాయి, మరి దీంట్లో ఉన్న డెప్త్ ఏంటితో ఇండెప్త్ గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మీ లీడర్ని, మీ పార్టీ అధినేతని సీఎం ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. క్రిమినల్, పొలిటికల్ రౌడీ ఇట్లా సంబోధిస్తూ మాట్లాడడం ఏంటి సార్? అసలు అది అవి ఏమంటారు ముఖ్యంగా? ఇప్పుడు ఇంత వయసు వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగింది కానీ జ్ఞానం పెరగలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారినే కాదు, గతంలో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రిని కూడా ఇదే విధంగా మాట్లాడడం అనేటువంటిది ఆయన నైజం. అసలు ఆయన ముఖ్యమంత్రి కావడానికి చేసిన ప్రక్రియే ఆయన యొక్క మానసిక సిద్ధాంతాన్ని బయటపెడుతుంది. సాక్షాత్తు దైవ సమానులంటి ఎన్టీఆర్ని ఎంతో అభిమానంగా పిల్లనిచ్చి తన పార్టీలోకి అందరూ నాయకులు కూడా వద్దంటున్నా కానీ చంద్రబాబు నాయుడు గారిని అల్లుడు అని చెప్పి తీసుకొని ఒక మంత్రి పదవి ఇచ్చి, ఒక ఎమ్మెల్యే స్థానం ఇచ్చి, ఇంత చేసినటువంటి ఎన్టీ రామారావు గారిని కూడా, దైవ సమానమైనటువంటి ఎన్టీ రామారావుని కూడా నువ్వు తగదు, అసలు నువ్వు పనికిరావు, నువ్వు రాజ్యాధికారానికి పనికిరావు, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు అనే కదా ఆయన వెన్నుపోటు పొడిచాడు. ఆ తర్వాత రామారావు గారు చనిపోయేంత వరకు కూడా రామారావు ఏ విధంగా క్రిమినల్ లీడు, చంద్రబాబు నాయుడు నా అల్లుడు అని చెప్పని తీసుకొచ్చాను, క్రిమినల్, దొంగ, ఇంతటి నీచుడు, నికృష్టుడు ఎవరు ఉండరు అని చెప్పని ఎన్టీ రామారావు గారు సాక్షాత్తు దైవ సమానులు ఏ విధంగా చెప్పారో మనం చెప్తాం. దానికన్నా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఏం చెప్తారులేండి. అందువల్ల ఎవరు నీచుడు, ఎవరు క్రిమినల్, ఎవరు అంతకుడు, ఎవరు దుర్మార్గుడు, ఎవరు వెన్నుపోటుదారుడు, ఎవరు అవినీతిపరుడు అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. రామారావు దగ్గర నుంచి రాష్ట్ర ప్రజల దాకా అందరికీ తెలుసు. అతనే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని క్రిమినల్ అని చెప్పినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో క్రిమినల్ కారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిద్ధాంతంలో ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రోజు కూడా ఏ విధంగా పరితపిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ సంక్షేమ పథకాలే ఆయన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ఈరోజు నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు చనిపోయారు. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఈరోజు మహిళల కోసం ఒక బిల్లు పెట్టాడు ఎన్టీ రామారావు. అంటే సమాన హక్కుని కావాలా అన్నాడు ఎన్టీ రామారావు గారు. ఆస్తిలో సమాన హక్కు ఇవ్వండి ఆడబిడ్డకు కూడా అన్నాడు. ఇట్స్ వెరీ గుడ్, నైస్. రామారావు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2 రూపాయలకి పేదవాడికి 2 రూపాయలకి బియ్యం అన్నాడు. గుడ్, నైస్. రామారావు గారు దేవుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఈరోజు రోడ్లో పోతా ఉంటే, ఒక అంబులెన్స్ పోతా ఉంటే కొయ్యి 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 అని మీరు చెప్పండి, ఎవరు గుర్తుకొస్తారు? ఎవరు గుర్తుకొస్తారు? వైఎస్ఆర్, రాజశేఖర రెడ్డి. అదేవిధంగా జలయజ్ఞం, ప్రతి రైతు కూడా ఈరోజు 5 నోట్లు పోతున్నాయంటే రైతుకి ఎవరు గుర్తుకొస్తారు? రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. పేద బిడ్డ చదువుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి వెన్ను తట్టి ఫీజు రీయింబర్స్మెంట్ అని ఇచ్చి ఎంతమందికో జీవితాన్ని ప్రసాదించినటువంటి ఒక మహానుభావుడు ఎవరంటే గుర్తుకొస్తారు? రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారిని గురించి చెప్పడానికి ఒకరోజు మనకు మీరు ఒకరోజు సరిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే చెప్పకూడదు, చనిపోవడం చెప్పకూడదు. చనిపోతే ప్రతి మనిషికి చావు అనేది తథ్యం. రేపు నేను చనిపోతాను, ఇల్లుండి మీరు చనిపోతారు, ఆ తర్వాత అందరూ చనిపోతారు. ప్రపంచంలో ఉండే అందరికీ చావు అనేటువంటిది తథ్యం. చంద్రబాబు నాయుడు కూడా చనిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వల్ల పలానా వర్గ ప్రజలకి, పలానా రాష్ట్రానికి, పలానా ప్రాంతానికి ఒరిగింది ఏంటి అనేది గుర్తుపెట్టుకునేదానికి ఏదైనా ఒక అంశం ఉందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. అంటే మీరు ఇన్నిసార్లు అంటున్నారు, ఆయన 4 సార్లు సీఎం అయ్యారు. ఎన్నిసార్లు సీఎం? గంగ గోవి పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కర్మపాలు అన్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు పరిపాలించేది పట్టుమని 5 సంవత్సరాలు, 100 రోజులు. మీరు 4 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఏం లాభం? పలాందని చెప్పండి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఒక ప్రింట్ వేసుకున్నాడు ఆయన. అది పాలన అంటే, అది నీతి అంటే, అది మనిషి యొక్క తత్వం అంటే, అదే ప్రజాపాలన అంటే, ప్రజల పట్ల అభిమానం అంటే. ఎంతసేపు దోచేద్దాం, దాచేద్దాం, నా కొడుక్కి ఏమవుతుంది, నా కొడుక్కి ఎంత ఆస్తి సంపాదిస్తున్నాను, నా మనవడికి ఎంత ఆస్తి సంపాదిస్తున్నాను, నా కులపోళ్ళకి ఏం దోసి పెడుతున్నాను, నా పచ్చ జోబీలు దొరుకుతున్నటువంటి పచ్చ జోబీలకి ఎంత డబ్బు పోతుంది, నా బినామీలకి ఎంత డబ్బు ఉంది, నా అనుయుల దగ్గర ఎంత ఆస్తులు కూడబెడుతున్నారు,
వాళ్ళందరికీ ఎంత ఆస్తు సంపాదిస్తున్నారనేటువంటి ఒక నీతి నియమం లేనటువంటి దుష్టపాలన చేస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు. ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్క రోజున ఆలోచించేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉందా? అటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ అంటే రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. అంటే రాయలసీమకు కూడా జగన్ చేసింది ఏంటి, ఒరిగిచ్చింది ఏంటి అని కూడా అంటున్నారు కదా. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాయలసీమ కోసం చెప్పారంటే నేను చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీలో చెప్పారు. ఏం చెప్పారు? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని, రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటువంటిది గుండెకాయ లాంటిది ఈ రాయలసీమకి. రాయలసీమలో పుట్టిన బిడ్డ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ కూడా రాయలసీమలో పుట్టారు, రాయలసీమలో పుట్టిన బిడ్డ. రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమలో కరువు ప్రాంతాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలు వచ్చినా సరే తండ్రిపాటులో పోతిరెడ్డిపాడు గ్రావిటీ దీన్ని తగ్గిపోతున్నదని చెప్పని, ఎందుకంటే 845, 850కి లెవెల్కి వస్తే కానీ పోతిరెడ్డిపాడులో నీళ్లు రావు. ఆ పక్క తెలంగాణ వాళ్ళు ఈ పవర్ జనరేషన్కి అని చెప్పని అక్కడ ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాల దిండి ఎత్తిపోతల పథకం వల్ల 790కే నీటి మట్టం పోతా ఉంది. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఒక ఎత్తిపోతల పథకం ఆ రాయలసీమకు కానీ నెల్లూరు ప్రకాశం జిల్లాలకు కావాలనేటువంటి ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పెడితే దానికి ఎన్ని అడ్డంకులు మీ ఎమ్మెల్యేల దగ్గర, ఎంతమంది దగ్గర కోర్టులో స్టేలు తెప్పించావు, ఎన్జిటీలో కేసులు వేయించావు, ఇన్ని చేయాలని ఆపించినా కానీ ఆపకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గొప్పడా? రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఏదో చెప్పాడు అంటే, రేవంత్ రెడ్డి చెప్పిన మాటలే మనం నన్ను తప్పుబాటు పక్కన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేనే చంద్రబాబుకు చెప్పి ఆపాను అన్నాడు. అది ఎక్కడో పబ్లిక్ మీటింగ్లో 10 మంది నిలబడుకుంటామని చెప్పలా, సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలో చెప్పాడు. రేవంత్ రెడ్డి మాటలు తప్ప ఖండించావా చంద్రబాబు గారు? ఖండించారా మీరు? రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? మా రాష్ట్ర ప్రయోజనాలు నీకు ఎందుకు తాకట్టు పెడతాం, నన్ను ఎందుకు నువ్వు ఆపావు, నేను ఈరోజు ఆపలేదు, జరుగుతుంది పని అని చెప్పి ఖండించావా? ఖండించలేదంటే మౌనం అంగీకారమే కదా. రైట్. మరి అటువంటిప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం, మన రాయలసీమ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి చేయలేదంటే ఎట్టా? చంద్రబాబు రాయలసీమ ద్రోహి, రాయలసీమ రైతులకు ద్రోహి. చిరస్థాయిగా రాయలసీమలో ఉన్నటువంటి రైతులు, నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రైతులు చంద్రబాబుని చింతించుకునేటువంటి పరిస్థితి. వాళ్ళ ద్రోహి చంద్రబాబు. ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారికి. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.